రామకథ మొత్తాన్ని నారద మహర్షి వాల్మీకి మహర్షికి 100 శ్లోకాలలో చెప్పాడు. కానీ పూర్తిగా చెప్పలేదు. కేవలం రాముడి కథను చెప్పాడు. పాత్రల మధ్య సంభాషణను ఏమీ చెప్పలేదు. నారద మహర్షి సమాధానం చెప్పి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. కానీ వాల్మీకి మహర్షి మనసు ఇక ఖాళీగా లేదు. హృదయం అంతా రామనామంతో నిండిపోయింది. ఏ పని చేసినా మనసులో రాముడు మాత్రమే ఉన్నాడు. ఒకరోజు వాల్మీకి మహర్షి స్నానం ఆచరించడానికి నదీ తీరానికి వెళ్ళాడు. నదీ తీరంలో క్రౌంచ పక్షుల జంట కనిపించింది. ప్రేమలో మునిగిపోయిన ఆ పక్షులను చూసి ఆనందించే లోపే ఒకదానిని వేటగాడు బాణంతో కొట్టి చంపేశాడు. ఆ క్షణంలో వాల్మీకి హృదయం కంపించింది. దుఃఖం నుంచి ఒక శాపం బయటకు వచ్చింది. కానీ అది శాపంలా లేదు. అది ఒక ఛందస్సుతో, ఒక లయతో ఉంది. మా నిషాద ప్రతిష్టాం త్వమాగమః శాశ్వతికి సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధిహి కామమోహితం. దీని అర్థం, ఓ వేటగాడా, కామమోహంలో ఉన్న క్రౌంచ పక్షుల జంటలో ఒకదానిని నువ్వు చంపినందుకు నువ్వు ఎప్పటికీ శాశ్వతమైన శాంతిని పొందవు. ఇది శాపంలా కనిపించిన కవిత్వంగా వెలువడింది. ఈ శ్లోకం వాల్మీకి నోటి వెంట రాగానే ఆయన ఆశ్చర్యపోయాడు. అసలు ఈ శ్లోకం నా నోటి వెంట ఎలా వచ్చింది? ఇది శాపంగా లేదు, మంత్రంగా లేదు. కానీ వింటుంటే ఎంత బాగుంది. అసలు ఇది నా నోటి వెంట ఎందుకు వచ్చింది? ఎందుకంటే వాల్మీకి మనస్సు మొత్తం రామకథతో నిండిపోయి ఉంది. ఆ రెండు పక్షులు రావణుడు, మండోదరి. రావణుడు కామంతో నిండిన జీవితం గడుపుతున్నాడు. ఆ వేటగాడు శ్రీరాముడు. అది అధర్మాన్ని ధర్మంతో సంహరించిన క్షణం. దీన్ని బట్టి రామకథలో వాల్మీకి మహర్షి ఎంతలా మునిగిపోయాడో తెలుస్తుంది. ఇలా రామాయణం యొక్క మొదటి శ్లోకం పుట్టింది.